కాదని ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తొలిసారి చూస్తున్నానని చెప్పారు. 11 మంది వైసీపీ సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని, వారికి సభను గౌరవించే సంస్కారం లేదని వ్యాఖ్యానించారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తామని ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు దిశ. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు. 11 గంటలకు వచ్చారు. 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి. హామీలు ఇస్తాం. హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం. ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలను నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేదంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది దిశ? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు. నేను 96లో ముఖ్యమంత్రిగా ఉన్నాను, 95లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. 94లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష. 26 సీట్లు గెలిచారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి. ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది